ఎక్కడది? ఆ కర్ర ఉంది అక్కడ. ఆ కర్రను పెట్టింది నేనే. మీరు ఆ చోట తవ్వి చూడండి. హలో మాస్టర్, వాడు తిరిగి రాడు. ఏ? హలో హలో, ఏమైంది? మాస్టర్, నేను మళ్ళీ పిలుస్తాను. సైమన్, యు ఆర్ రైట్. మెషర్మెంట్స్ అన్నీ మ్యాచింగ్ అయ్యాయి. సంతోష్ బాడీగా ఉండడానికి అవకాశం ఉంది. కొన్ని శాంపుల్స్ని ఫారెన్సిక్ తీసుకున్నారు. తర్వాత మీరు రేపు స్టేషన్కి రావాలి. ఓకే. ఓకే. హలో సైమన్. చెప్పండి మాస్టర్. సైమన్, అసలు వాడికి ఏమైందయ్యా? వాడి బాడీ దొరికింది. ఎలా జరిగింది? అది తెలీదు. సరే, నువ్వు వచ్చేయి, మనకదొద్దు. లేదు మాస్టర్, నాకు తెలియాలి ఎవరిది చేసిందని. ఆ నిధిని తీయడానికి వాడు ఖచ్చితంగా వస్తాడు. మే కమిన్ సార్? సైమన్, రండి, కూర్చోండి. సార్, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చా? వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్లే. ఈ హై రేంజ్లో యాలకుల బిజినెస్ చేయడం, పండించడం చాలా పెద్ద సమస్యే. ఇంకే ఉంది, గంజాయి చెట్టు. ఇటువంటి వాళ్ళ ద్వారానే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుద్ది. ఆ తర్వాత దివాకర్ గారితో నేను ఈ విషయం మాట్లాడా. సైమను, సంతోష్ క్లోజ్ ఫ్రెండ్స్ కదా. మోర్ దెన్ ఎ ఫ్రెండ్. సంతోష్ మిస్ అయ్యాక 2 రోజుల తర్వాతే కేసు రిజిస్టర్ అయింది. సో ట్రాక్ చేయడానికి చాలా కష్టమైంది. డాగ్ స్క్వాడ్ వచ్చి అన్నీ వెతికారు కానీ ఎటువంటి క్లూ దొరకలేదు. సంఘటన జరిగింది డిసెంబర్లోనే కదా. మంచి చలికాలం సార్. ఆ టైంలో కుక్కలు వాసన పసిగట్టలేవు. ఈ బాడీ పాతి పెట్టిన ప్లేస్ని మీరెలా కనిపెట్టారు? మాలాంటి ఆర్కియాలజిస్టులకి మేము ఫాలో చేసే కొన్ని మెథడ్స్ ఉన్నాయి సార్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ చోటుని ఇంచు బై ఇంచు పరీక్షించడం ప్రారంభించాను. సంతోష్ మిస్ అయింది గెస్ట్ హౌస్లో. ఇఫ్ ఇట్స్ ఎ మర్డర్, 2 పాసిబిలిటీస్. ఒకటి, లోతుగా ఉండే చోట విసిరుండాలి, లేదా పూడ్చిపెట్టుండాలి. ట్రేస్ చేయలేనంత లోతైన ప్రదేశం ఇక్కడ లేదు. సో ఇట్స్ బరియల్. ఒక బాడీని తవ్వి పూడ్చిపెట్టారంటే ఆ చోట కొన్ని విషయాల్ని చూసి మనం కనిపెట్టగలం. ఒకటి, అక్కడ కొత్తగా పెరిగే చెట్లు. ఒకటి, చుట్టూ ఉన్న చెట్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది.
అలాగే అక్కడ కొత్తగా ఏర్పడే జీవులు, చీమల్లాంటి చిన్న చిన్న జీవులు అక్కడికి రావడం మొదలవుతుంది. బాడీ కుళ్ళిపోయి పాడైపోయినప్పుడు మట్టి కొద్ది కొద్దిగా కిందకు దిగుతుంది. మట్టి సెటిల్మెంట్ తెలియకుండా ఉండడానికి మామూలుగా బాడీని పూడ్చాక మట్టిని పోస్తారు. మన సంతోష్ విషయంలో హత్య చేసిన వ్యక్తి లేదా వ్యక్తులు చాలా భయపడిపోయి ఉండాలి, లేదా విషయం తెలియని వాళ్ళుగా ఉంటారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఇప్పటి వరకు లేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ మరణం జరిగేంతగా అతని మీద ఎటువంటి గాయాలు లేవు. ఫారిన్ పార్టికల్ ఏదైనా? ఎస్, సంతోష్ వేసుకున్న షర్టు బటన్లో ఒక అమ్మాయి వెంట్రుకుంది. ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను. నేనే కాదు, సంతోష్ కూడా. మా టీంలో చివరిగా వచ్చి జాయిన్ అయింది అతనే. తలసేరి ప్యాలెస్ ఎస్కవిషన్ మేమిద్దరం కలిసే చేశాం. చాలా జోగియల్ పర్సన్. వాడు మాట్లాడడం మొదలు పెడితే టైం పోయేదే తెలీదు. సంతోష్ సార్ నైట్ ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరారు. 2-3 రోజుల తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని కూడా చెప్పారు. కొన్ని రోజులు అతన్ని మేము చూడలేదు. వేరే పనిలో అయినా బిజీగా ఉన్నారేమోనని నేను అనుకున్నాను. మాటిమాటికి ఇక్కడికి రారు. చాలా రోజులైనా ఆయన ఇక్కడికి రాకపోతే నేనే అక్కడికి వెళ్ళాను. ఆయన కెమెరా తీసుకుని అడవిలోకి వెళ్లారనిపించింది. ఇక్కడికొచ్చే వాళ్ళందరూ ఏదో ఒక ఇష్టంతోనే కదా వస్తారు. మర్నాడు నేను మాథ్యూ సార్ను పిలిచి చెప్పినందుకు కాస్త వెయిట్ చేసి చూడండి అన్నారు. అయినా సరే నేను ఇది ఊహించలేదు. ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను బయలుదేరుతాను సీతమ్మ. నువ్వేనా? అవును. బ్రేక్ఫాస్ట్కి ఇంకా టైం కాలేదుగా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదు. ఏ ఊరికి మిమ్మల్ని చూడడానికి రాకూడదా? ఇంతకీ ఇదేంటి? ఫాలో మీ. హే, దాన్ని అక్కడే ఉంచు. ఇదెక్కడ దొరికింది? నువ్వెవరికి చెప్పనంటే నేను చెప్తాను. చెప్పను. ఎక్కడ దొరికింది? క్యాథరిన్ నాకు ఇచ్చింది. ఓ పోండి, నాతో ఆటలాడుకోండి. ఆటలాడడం లేదు, మేమిప్పుడు థిక్ ఫ్రెండ్స్ అయ్యాం. నువ్వు తన్ని చూడాలా? నేనెందుకు అతన్ని చూడాలి? పిలిస్తే వస్తుంది. తను ఇక్కడే కదా ఉంది. మరి క్యాథరినే కదా సంతోష్ సార్ని చంపింది? కాదు. మరి ఇంకెవరు? దాని గురించే మేమిప్పుడు ఆలోచిస్తున్నాం. ఆలోచిస్తున్నారా? నేను, క్యాథరిన్. తన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకండి. తను దెయ్యం అయిపోయింది. జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. నీకు ఇప్పటికీ దెయ్యాల మీద నమ్మకం ఉందా? దైవం ఉందంటే దెయ్యము ఉంటుంది. ఇలా చూడు, ఈ దేవుడు దెయ్యము రెండు ఒకే బార్డర్లోనే ఉన్నాయి. రెండు ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. సరే, తినడానికి ఏమైనా తీసుకురా, వెళ్ళు. వర్ష, ఇక్కడ నువ్వేం చేస్తున్నా? జీపేది? ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గెస్ట్ హౌస్కి. బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికా? లేదు, ఊరికే. నువ్వేం చేస్తున్నావో చూడ్డానికే నేను ఇక్కడికి వచ్చింది. బాగా చూసుకో. నాకు నువ్వు చేసేది నచ్చడం లేదు. అసలు నీ సమస్య ఏంటి? నువ్వు ఇంకెప్పుడు గెస్ట్ హౌస్లోకి వెళ్ళకూడదు. నేనేం చేయాలో నాకు తెలుసు. నువ్వేం చెప్పద్దు. ఇక్కడి నుంచి వెళ్ళా.
సార్, విషయం కొంచెం పెద్దదయింది. ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. అందులో సంతోష్ వెంట్రుకలతో పాటు వేరొకరి వెంట్రుకలు కూడా ఉన్నాయి. ఎస్ఐ గారు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి? సడన్గా అరెస్ట్ వారెంట్తో వస్తారు సార్. మీరు వేరే ఏదైనా ఊరికి వెళ్ళిపోండి సార్. ఏంట్రా రే సమీర్, మీ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా వచ్చినా నన్నేమీ చేయలేరు. నువ్వేం దిగులు పడకు, ఏం చెయ్యాలో నాకు తెలుసు. దీన్ని లోపల పెడతారా? వినోద్, నువ్వు ఓకే, వెళ్ళు. వస్తాను సార్. నీ ప్లాన్ ఏంటి? ఫ్రమ్ ద మెయిన్ డోర్, లెఫ్ట్ సైడ్, ఫస్ట్ రూమ్, దిస్ వన్. సో మిస్టర్ Sammy and Daniel, we are going to be housemates. వెల్కమ్ టు సైమన్స్ మెనార్. టు యువర్ కాఫీ. Can I something more hot? All the way from Russia for the ready who deserve. Nice song. I think it's time for bed. Good night. Good night. Simon.
ఐఎమ్ సారీ. నిన్న వేరే దారి లేక ఇక్కడికి వచ్చి పడుకున్నాను. నేను నిన్న రాత్రి చాలా భయపడ్డాను. హో, ఇట్ వాస్ టెర్బుల్. మీరు ఎలా ప్రశాంతంగా పడుకుంటున్నారు? నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నానంటే అంతే. ఇవన్నీ ఇల్యూషన్స్ స్టెల్లా. జస్ట్ మైండ్ ప్రొజెక్షన్. ఈజ్ ఇట్? నేను విన్నదంతా చూసిందంతా ఈజ్ ఇట్ నాట్ రియల్లీ? మేబీ పగటిపూట వెలుతురులో చూడలేనిది చీకట్లో చూస్తున్నామంటే దాన్ని ఖచ్చితంగా పగుల్లో కూడా చూడొచ్చు. మనం నమ్మాల్సింది కథలో కట్టుకథలో కాదు, నిజాల్ని, స్పష్టతను మాత్రమే, లేదంటే ఎవిడెన్స్ని. అయ్యో, ఇది మీ దగ్గరికి ఎలాగా? నిన్న నైట్ పరిగెత్తడం వల్ల ఎక్కడైనా పడుంటుంది. సైమన్, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. క్యాథరీనే నాకు రోసి అమ్మ, మా నాన్న వాళ్ళ అమ్మ. మా అమ్మ కనిపించకుండా పోలేదు. మా అమ్మ వాళ్ళ అమ్మ తీసుకుని వెళ్ళిపోయారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ మమ్మీని బ్రిటిష్ కపుల్కి ఇచ్చేశారు. అక్కడికి వెళ్ళి బిడ్డని అడిగితే మార్కెట్ ఇవ్వదని తెలుసు. అందుకనే ఆవిడ అలా చేసింది. 50స్లో మా ఫ్యామిలీ బాంబేకి షిఫ్ట్ అయ్యింది. రోజ్ మమ్మీకి మొదట్లో బాధగా అనిపించింది, బట్ షీ గాట్ ఓవర్ ఇట్. అమ్మ ఈ లాకెట్ని మాల్ని భద్రంగా పెట్టుకున్నారు, ఇక్కడున్న జ్ఞాపకాలని. నాకు ఆ కథ విన్నప్పుడు రావాలనుకునేదాన్ని, ఇవన్నీ చూడాలి అని. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఇక్కడెక్కడో ఉన్నట్టు ఫీలింగ్. వెళ్ళడానికి మనసు రావట్లేదు. స్టెల్లా, నువ్వు అనుకున్నట్టు మీ అమ్మ ఇక్కడే ఉన్నారు. ఐ కెన్ ఫీల్ హర్. బట్ ఇదెందుకు ఎవరికి చెప్పకుండా దాచా? అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చోటంతా మాథ్యూస్ చోట అనేది నాకు తెలిసింది. అప్పుడు నేనెవరైనా తెలిస్తే సమస్య వస్తుందని. రా, నీ కొన్ని విషయాలు చూపిస్తా. వావ్, ఇవన్నీ మా అమ్మవా? ఈ లెటర్లో చెప్పినట్టు గిఫ్ట్ వేర్ ఇస్ ఇట్? అది తెలీదు. టు బి హానెస్ట్, నేను సంతోష్ ఇక్కడికి వచ్చింది ఆ గిఫ్ట్ను చూడ్డానికే. రియలీ? ఇది అంత గొప్పదా? ఇది మీకెలా తెలుసు? ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లండన్ త్రూ మై మెంటర్. ఈ ఇన్ఫర్మేషన్ ఫేక్ అయి ఉంటే? నో, ఇట్స్ రిలయబుల్. నిధిని వెతికేటప్పుడు దొరికే లీడింగ్ లైన్సే ఇవన్నీ. దిస్ లెటర్, దిస్ బాక్స్, ఎవ్రీథింగ్. లీడింగ్ లైన్సా? ఇదా? కానీ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? తెలీదు. ఒకవేళ క్యాథరిన్కి లేదా వాళ్ళ అమ్మకి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలిసి ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళ జ్ఞాపకాలు, పనులయ్యుండే అవకాశం ఉంది. ఇది జరిగి 80 ఏళ్ళు అవ్వడం వల్ల ఇవన్నీ మనకి చాలా కాంప్లికేటెడ్గా తెలుస్తాయి. బట్ స్టిల్ మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎస్, వీ క్యాన్ అండ్ వీ విల్. వర్ష ఎక్కడ సీతమ్మ? తను ప్యాక్ చేస్తోంది. ప్యాకింగా? రేపు తను కాలేజ్కి వెళ్తోంది. క్లాసులు స్టార్ట్ అయ్యాయా? అంటే వెకేషన్ ఇంకా పూర్తి కాలేదు. రేపు ఖచ్చితంగా తను రావాలంటున్నారు.
క్రిస్మస్కి స్టెల్లా ఇచ్చిన టాప్ గాని కనిపించలేదంటే తను నాతోనే గొడవ పడుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ కోపడుతుంది. నాకు నీళ్లు అరే, కావాలి. మర్చిపోయాను, ఇప్పుడే తెస్తాను. ఎలా జరిగిందేంటి ఫస్ట్ నైట్? ఫస్ట్ నైటా? ఓ సారీ, చాలా నైట్లే జరుగుంటాయి కదా. జాగ్రత్తగా ఉంటేనే మంచిది. కేతలినిద్దరికీ గొయ్యి తీసి ఉంచుతుంది. నువ్వు వచ్చి కూర్చో, అందరూ కలిసి తిందాం. నాకేం వద్దులే, నేను రేపు బయలుదేరుతున్నాను. ఇక మనం ఎప్పటికీ కలవలేం కదా. ఓకే, వెళ్ళొస్తాను. గుడ్ నైట్. తర్వాత సార్ ఆ రోజు నన్నేదో అడిగారు కదా, మిస్ అయిన టూరిస్ట్ని చూసావా అని. సంతోష్ సార్ని నేను చూశాను.